ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 62:5. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. అయితే ఇక్కడ దావీదు ఆయన ఉన్న సమస్యలలో, ఆయన వెలుచున్న ఆ యొక్క ఇరుకు మార్గములలో, ఆ ఇబ్బందులలో ఆయన తన ప్రాణముతో మాట్లాడుచున్నాడు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. అయితే ఇక్కడ చాలా విషయంలో మనము ఎవరో వచ్చి మనల్ని ఆదరిస్తారు, ఎవరో వచ్చి మనకి సహాయం చేస్తారు. కానీ ఇక్కడ దావీదుకు ఆ కాలంలో ఎవరు వచ్చి ఎంకరేజ్ చేసేవారు లేరు, ఎవరు వచ్చి ఆయనను బలపరిచేవారు, ఒక మాట కూడా మాట్లాడేవారు లేరు. అయితే అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, తన ప్రాణంతో దావీదే మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా నీవు ధైర్యంగా ఉండుము, నీవు ఆయన యందు నమ్మిక ఉంచి మౌనంగా ఉండుము, ఆయనే నాకు సహాయము చేయవాడు, నీకు సహాయము చేయవాడు ఆయనే. మనము లోకంలో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, చాలా అరే బంధువులు నన్ను ఏం సహాయం చేస్తలేరు, ఎవరు నాకు సహాయం చేయట్లేదు అని చాలా మనము అనుకుంటాం. కానీ ఇక్కడ దావీదు ఏ విధంగా అయితే ప్రార్థించాడో అదేవిధంగా మనం కూడా యెహోవా వద్ద నుంచే మనకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయన వద్ద నుంచే మనకు సహాయం వస్తుందని మనము ఆయన మాటలను మీద ఆధారపడి మన యొక్క ప్రాణమునకు ఏ విధంగా అయితే దావీదు తన ప్రాణాన్ని నిరీక్షణ ఆయన మీద ఉంచండి అని ఏ విధంగా అన్నాడో, అదేవిధంగా మనం కూడా ఆయన మీదనే నిరీక్షణించి మౌనంగా ఉండాలి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని కింద వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యము మనల్ని ఆదరిస్తుందని నమ్ముచున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.